ఆయన కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆర్డర్ వేసి మరీ వెళ్ళారు. ఈరోజు సాయంత్రం వచ్చేసరికి మునగాకు కారపొడి అయితే కంపల్సరీగా చేసి ఉండాల్సిందే అని ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి అడుగుతున్నారు. నేను ఈరోజు చేస్తా, రేపు చేస్తా అని అలా గడిచిపోతూ ఉన్నాయి రోజులు. ఫైనల్గా అయితే నిన్న మునగాకు అయితే తీసుకొని వచ్చి సాయంత్రం కల్లా చేసి అయితే ఉండాల్సిందే అన్నారు. ఇంక చేయకి తప్పిద్దా, చేశాను. కానీ హెల్త్కి కూడా చాలా మంచిది మునగాకు. చాలామంది పప్పు కూడా చేసుకుంటారు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఫస్ట్ కారపొడిగా అయితే చేసుకుందాము, అది పిల్లలు బాగా ఇష్టంగా తింటే అప్పుడు పప్పుగా అయితే చేసుకుందామని ఫస్ట్ కారపొడి అయితే చేసుకుంటున్నాను. సేమ్ కరివేపాకు కారపొడి అలాగా మునగాకు కారపొడి కూడా అంతే. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసేసి మనం నీట్గా మనకు కావాల్సినంత మునగాకును అయితే కడుక్కొని అది డ్రై అయిన తర్వాత ఇంకా బాండీలు అయితే వేసి వేపుకోవాలి వితౌట్ ఆయిల్. దాంట్లోనూ కొంచెం కరివేపాకు కూడా వేసాను. అవి వేపుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో కొంచెం నూనె అయితే వేసి మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి అవన్నీ వేసుకొని వేపుకోవాలి. దాంట్లోనూ కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసేసుకొని వేడి వేడి అన్నంలో తింటే